హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. మనకి ఎస్ఎస్సి నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా దాదాపు 4,000 పైగా వేకెన్సీని ఫిల్ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఢిల్లీ పోలీస్ మరియు సిఎఫ్ఏ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించినటువంటి సంస్థలలో ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్ఐ లెవెల్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, అప్లికేషన్ ఫీ కావచ్చు, అలాగే ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా అఫీషియల్గా వెలువడడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 4th March 2024 నుంచి 28th March 2024 వరకు అవకాశం ఉన్నది. అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 28th March మనకి 11 PM వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక ఫీ పేమెంట్ ఆన్లైన్లో సంబంధించిన డేట్ గమనించినట్టయితే 29th March 2024 వరకు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ కరెక్షన్స్ మనకి ఎస్ఎస్సిలో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ అయినట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. సో దానికి సంబంధించి కూడా 2 days అనేది మనకి ఇవ్వడం జరిగింది. 30 March అలాగే 31st March 11 PM వరకు మనకి అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవచ్చు మనం. సో అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి టెంటేటివ్ డేట్స్గా ఇవ్వడం జరిగింది. 9th, 10th అండ్ 13th May 2024 నాడు ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఎఫ్ఏఎస్ అంటే కేంద్ర సాయుధ బలగాల సంస్థలకు సంబంధించినటువంటి వేకెన్సీలో సంబంధించినటువంటి ఎస్ఐ లెవెల్ పోస్ట్కి అయితే ఇవన్నీ లెవెల్ 6 కేటగిరీ సంబంధించినటువంటి జాబ్స్. సో దాంట్లో బేసిక్ పే వచ్చేసి మనకి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది మనకి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకున్నట్టయితే మోర్ దెన్ 40,000 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శాలరీ అనేది మనకి స్టార్టింగ్ జాయిన్ అవ్వడంతో మనకి 40,000 ప్లస్ శాలరీ అయితే మనం డ్రా చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి శాలరీ గమనించినట్టయితే మనకి సేమ్ ఉంటుంది. అదేవిధంగా రెండు కూడా ఒకే కేటగిరీ సంబంధించినటువంటి పోస్టులు కనుక, బట్ ఇది గ్రూప్ సి కేటగిరీ సంబంధించినటువంటి అంటే స్టేట్ లెవెల్ పోస్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఢిల్లీ పోలీస్ సంబంధించింది జాబ్కి. ఇంకా ఈ 2 జాబ్ వేకెన్సీ కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వేకెన్సీ ఢిల్లీ పోలీస్లో మనకి కేటగిరీ వైజ్గా ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ టోటల్గా మనకి 125 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఎఫ్ఈఎఫ్ఎస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించినటువంటి వేకెన్సీ గమనించినట్టయితే మనకి దాంట్లో వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి తెలుసు. బిఎస్ఎఫ్, అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి. సో దాదాపు ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్స్లలో మనకి వేకెన్సీ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కొన్నిలలో ఫిమేల్ క్యాండిడేట్స్కి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. బట్ ఎనీవే దాదాపు అన్ని ఆర్గనైజేషన్లో కూడా మనకి మేల్ అండ్ ఫీమేల్కి అయితే అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. టోటల్ వేకెన్సీ గమనించినట్టయితే మనకి ఇక్కడ 4,000 అబోవ్ పోస్ట్ అయితే మనకి వేకెన్సీ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ లెవెల్ సెక్యూరిటీ ఫోర్స్ జాబ్స్ కనుక ఒకవేళ జాబ్ వచ్చినట్టయితే ఎక్కడైనా పని చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కూడా మనం ముందుగా రెడీ అయి ఉండాలి. సో ఒకసారి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి August 1st 2024 వరకు 25 years వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా అయితే ఏజ్ లిమిట్ 20 to 25 yearsగా మనకి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది డిపెండింగ్ ఆన్ క్యాస్ట్ కేటగిరీ.
ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్. ఇలా డిపెండింగ్ ఆన్ కేటగిరీ ప్రకారం మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 1 ఆగస్ట్ అంటే ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఈ మధ్య 1 or 2 monthsలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ మనం బిఫోర్ 1 ఆగస్ట్ 2024 కంటే అప్పటి వరకు సర్టిఫికేట్ ఎవరైతే వస్తుందనుకుంటారో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఆ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నార్మల్ డిగ్రీ కాకుండా బీటెక్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకు 100 రూపీస్ ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఫ్రీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. ఫ్రీగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీ కూడా మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా మనకి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనించినట్టయితే మనకు మన సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ గమనించినట్టయితే సో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం. సో ఇవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్. అలాగే తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినట్టయితే ఇక్కడ పేపర్ 1 అని, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని, అలాగే పేపర్ 2 అని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో పేపర్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రతి టాపిక్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 50 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి 2 hours టైం డ్యూరేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక పేపర్ 2 అయితే కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ రిలేటెడ్గా ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ కూడా మనకి 200 మార్క్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ నోట్ గమనించాల్సింది అంటే క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి, పార్ట్ 2 కానీ పేపర్ 1 కానీ పేపర్ 2లో రెండింటికి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఇక దాంతోపాటు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. కొద్దిగా రిలాక్సేషన్ ఉంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరైతే వాళ్ళ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మార్క్స్ అనేది ఇక్కడ కలపడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి పేపర్ 1 సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, పేపర్ 2 సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుందని. ఇంకా ఇవన్నీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కనుక కంపల్సరీగా మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఆర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఫిజికల్ రిక్వైర్మెంట్ అయితే ఉండాలి క్యాండిడేట్స్కి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి సో హైట్ అయితే 170 meters ఉండాలి. చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 centimeters ఉండాలి. అలాగే అన్ఎక్స్పాండెడ్ 80 centimeters ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో అది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా బిలాంగ్స్ టు ద షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసి 154 height centimeter ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక వెయిట్ కూడా కరస్పాండింగ్ టు ద హైట్, అంటే హైట్కి సంబంధించినటువంటి దానికి అనుకూలంగా వెయిట్ ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 100 meter రేస్ ఉంటుంది. అది కూడా 16 secondsలో కంప్లీట్ చేయాలి. దాంతోపాటు 1.6 kilometer రేస్ ఇన్ 6.5 minutes. లాంగ్ జంప్ ఉంటుంది.
అలాగే హై జంప్ కూడా మనకి 1.2 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు షార్ట్ పుట్ కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది టెస్ట్ అనేది. అది 4.5 మీటర్స్ మనం దాన్ని విసరాలి, షార్ట్ పుట్ వేయాల్సి ఉంటుంది. దానికి కూడా 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎలా అయితే ఉంటుందో దానికి అడిషనల్గానే ఉంటుంది తప్ప ఇంకా తక్కువ అయితే ఉండదు. ఇవన్నీ ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్ కావచ్చు, అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఫిమేల్ క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది కంపేర్ టు మేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ మనం ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా కండక్ట్ చేసేటువంటి టెస్ట్లని మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎస్ఎస్సి నుంచి ఎస్ఐ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో ఈ జాబ్లో సెలెక్ట్ అయినట్టయితే మనకి ఢిల్లీ పోలీస్ మరియు అలాగే కేంద్ర సాయుధ బలగాలైనటువంటి ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో పనిచేసేటువంటి అవకాశం లభిస్తుంది. క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ముందు ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.